హలో హాల్. ఈ రోజు మనం హనీ గురించి డిస్కస్ చేద్దాం. హనీ హనీ అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా పొద్దున్నే లెగిసిన దగ్గర నుంచి యూస్ చేస్తూ ఉంటారు చాలా మంది. మేము స్పెషల్ గా హనీ గురించి మళ్ళీ ఎందుకు చెప్తున్నాం అంటే ఆల్రెడీ వీడియోలో చెప్పాము. ఇది ప్యూర్ ఫారెస్ట్ హనీ. ఆదిలాబాద్ లో గోన్స్ తీస్తారు. ఫారెస్ట్ లో బండలకి చెట్లకి పడతాయి కదా పెద్ద పెద్ద, అవి తీస్తారు. వాళ్ళకి ఆ జాబ్స్ ఏం లేవని గవర్నమెంట్ డిఆర్డిఏ ప్రాజెక్ట్ అనే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి అందులో వాళ్ళ చేత హనీ తీపిస్తుంది. మా మామయ్య వాళ్ళు అక్కడే లాంగ్ బ్యాక్ సెటిల్. సో ఆయనే డైరెక్ట్ గా ఆ గోన్స్ దగ్గర తీసుకుని మాకు పంపేస్తారు. మధ్యలో మిడిల్ పర్సన్ ఎవరు ఉండరు. మాకు ఒరిజినల్ వస్తుంది. మా దగ్గర హనీ మీరు తీసుకుంటే అది మీ అదృష్టంగా భావిస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో బయట ఎక్కడ ఒరిజినల్ దొరకదు. కావాలంటే మేము టేస్ట్ చూపిస్తాం. హనీ గురించి బాగా తెలిసిన వాళ్ళు వచ్చి టేస్ట్ చేయండి, మీరు ఒక్క సెకండ్ లో కనిపెడతారు. చాలా మంది మా స్టోర్ కి వచ్చిన వాళ్ళు టేస్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమంటారంటే బయట వేరే బ్రాండ్స్ బ్రౌన్ రైస్ సిరప్ బెల్లం పాకం కలిపిన అలవాటు అయిపోయి ఈ టేస్ట్ కొత్తగా ఉంటుంది. కానీ కొంతమంది ఒరిజినల్ హనీ టేస్ట్ తెలిసిన వాళ్ళు ఏంటంటే సెకండే మాది ఎప్పుడు మా చిన్నప్పుడు తిన్నట్టుంది, ఈ కాలంలో ఇక్కడ ఇట్లాంటి దొరకడం చాలా అదృష్టంగా ఉందని చెప్పి తీసుకెళ్తుంటారు. సో హనీ అనేది హనీ లాగే తీసుకోవాలి. అందులో ఏమన్నా ఇంగ్రీడియంట్స్ కలిపితే అది హనీ అవ్వదు. దానివల్ల ఇంకా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. థ్యాంక్ యూ.